పూర్తి పేరు ఎల్లయ్య బొడ్డు బొడ్డు ఎల్లయ్య బి ఎల్లయ్య అని బాగా నా క్లాస్మేట్స్ మిత్రులందరూ కూడా బి ఎల్లయ్య అని పిలిచేవాళ్ళు. ఈ బొడ్డు ఎల్లయ్య దరువు ఎల్లన్నగా ఎలా మారారు? దరువు అనేది ఒక సాంస్కృతిక సంస్థ. మేము డిగ్రీ చదువుకునే రోజుల్లో దళిత బహుజనులకు 180% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వృత్తిపరమైనటువంటి కళాకారులు వాళ్ళ వృత్తి పని చేసుకుంటూనే ఒక కళారూపాన్ని ప్రదర్శిస్తారు. ఇట్లా కళారూపాన్ని ప్రదర్శించే జాతులన్నీ కూడా ఎవరో రాజ్యాధికారాన్ని ఏలడానికి మాత్రమే వీళ్ళ కళలు ఉపయోగపడుతున్నాయి, కానీ వీళ్ళ బతుకులకు ఎందుకు వీళ్ళకు ఉపయోగపడద్దు? ఈ జాతులన్నిటికి కూడా వీళ్ళ కళలు ఈ కళలన్నీ కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలి అంటే ఆ చైతన్యాన్ని అందించడం కోసమే దళిత బహుజన సంస్కృతిని ఒక వేదికగా ఉంటే బాగుంటుందని చెప్పేసి దరువు కళాబృందం అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసినాం. 99 డిసెంబర్ 20వ తారీఖు రోజు సిద్దిపేట డిగ్రీ కాలేజీలో దీన్ని సభ ఏర్పాటు చేసి 99లో అప్పటికి ఇంకా టీఆర్ఎస్ 19 సంవత్సరాలు అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ లేదు అప్పటికి. సో గర్వంగా మేము చెప్పుకోవచ్చు. అంటే 99లోనే మేము ఒక సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసుకొని తద్వారా కార్యక్రమాలు చేసుకుంటూ రావడం. డిగ్రీ ఫైనల్ ఇయర్ నాది అప్పుడు. అది అయిపోయిన తర్వాత యూనివర్సిటీకి ఉస్మాన్ సిటీకి రావడం, యూనివర్సిటీ వేదికగా చాలా కార్యక్రమాలు సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాలతోటే విద్యార్థుల్ని చైతన్యం చేసుకోవాలనే ఉద్దేశంగా దరువు సంస్థతో కార్యక్రమాలు చేసుకుంటూ రావడం వల్ల దరువు సంస్థ ఎల్లన్న దరువు సంస్థ అట్లా దరువు సంస్థ కార్యక్రమాలు ఎల్లన్న దరువు ఎల్లన్న ఎవరు ఎల్లన్న దరువు ఎల్లన్న అనే రకంగా దరువు ఎల్లన్నగా నేను మార్పు చెందడం జరిగింది. ఎల్లన్నగా మారి. ఎల్లయ్య ఇష్టమా ఎల్లన్న ఇష్టమా మీకు? అంటే అభిమానంగా ప్రేమగా ఎల్లయ్య అని పిలుచుకున్న ఎల్లన్న అని పిలుచుకున్న ఇష్టమే. చాలామంది అట్లా కాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఎల్లయ్య అంటే ఎవరో అనుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎల్లన్న అని పిలుచుకోవడంలో ఎల్లయ్య కంటే కూడా ఎల్లన్న అని పిలుచుకోవడం కొంత ఆత్మగౌరవంగా ఓ ధిక్కార పేరులోనే ఒక ధిక్కారం లెక్క అనిపిస్తుంది. నాకు ఎల్లన్న అనడంలో దరువు ఎల్లన్న అనడంలోనే కొంత ఇష్టం ఎక్కువ ఉంటుంది. అంటే మీరు దళిత బహుజనులు అంటే ఈ కళాకారులు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో దరువు సంస్థను ఏర్పాటు చేశారు మీరు. బాగానే. అయితే దానికి దరువు అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటారు? అంటే మేము డిస్కస్ చేసినాము మిత్రులము, చాలా మంది డిగ్రీలో ఉన్నటువంటి మిత్రులందరం ఏం పేరు పెట్టుకుందాం, దీనికి ఏం పేరు పెడదామని చెప్పేసి డిస్కషన్ నడుస్తున్న క్రమంలో రకరకాల పేర్లు వచ్చినాయి. అలలు కళావృందం, ఉప్పెన, ఇట్లా రకరకాల పేరు పెట్టుకున్నాం. అప్పుడు శ్రీధర్ అనే మిత్రుడు ఉండే, శ్రీనివాస్, నరేష్, చాలామంది మిత్రులందరూ, రాము, లక్ష్మణ్, నాతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులందరం అట్లా రకరకాల పేర్లు అనుకున్నాం. దాంట్లో దరువు అనేది ఒక రిథం సౌండ్ కదా. ఇది దరువు అనేది మన కొంత డప్పు రిథం. దీనికి దరువుకు ఆ సౌండ్ కూడా ఆది పురుడు పోసింది డప్పు. కాబట్టి దరువు అనేది సూటబుల్గా ఉందని చెప్పేసి ఆ దరువు పేరును ఫైనల్ చేసినాం. దానికి టైటిల్ సాంగ్ కూడా రాసుకున్నాం. సాంగ్ రాసుకుని కూడా ఆ రోజే దరువు అంటే ఏంది అనేటువంటి ఒక డెఫినేషన్ ఇచ్చే రకంగా ఉండాలని అప్పుడే 99లో రాసుకున్న ఓ డెఫినేషన్ సాంగ్, దానికి ఇంట్రడక్షన్ లాగా ఉండాలని చెప్పేసి అప్పుడు రాసుకొని పాడిన పాట కూడా ఉంది. ఏం రాశారు అప్పుడు దరువు ఇంట్రడక్షన్? అంటే చాలామంది ఇప్పుడు సరిగమ పదనిసలు పెద్ద సాంస్కృతిక విద్వాంసులు, సంగీత విద్వాంసులు అని చెప్పి చెప్పుకుంటారు కదా. ఈ సంగీతం అంతటి కూడా డప్పు ఆది. అంటే ఇప్పుడు తబలాలు, డో, ఇవన్నీ రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి కదా. ఇవన్నిటికంటే కూడా ఆదినాదం డప్పు దరువు. అసలు ఈ డప్పు దరువే లేకపోతే ఇవన్నిటి కూడా సమస్త సాంస్కృతిక కళలన్నిటికి కూడా ఒక వేదిక లేకపోతుండేనేమో. ఇదే ఆదినాదం కదా. సో డప్పు తల్లే మొదట శబ్దాన్ని చేసినటువంటి తల్లి. అట్లా డప్పు ఏం చెప్తుంది, ఈ దరువు ఏం చెప్తుంది అనేది రాసినాం అనమాట. నేను దరువుని నడిపించే దరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని. డప్పు దరువు ఆ శబ్దం లేకపోతే ఈ సరిగమ పదనిసల లెక్కలు కూడా లేవు అనేది దాని ఒక మూలం. దాన్ని ఇంకా చెప్పుకుంటూ వచ్చేసరికి డప్పు ఏమంటుంది, డప్పే చెప్పుకుంటున్నా అనే రకంగా. ఏండ్ల నుండి ఏగుతున్న తన్లాటల సప్పుడుని, చాలా సంవత్సరాల నుంచి మోగుతా ఉంది డప్పు దరువు. ఏండ్ల నుండి ఏగుతున్న తన్లాటల సప్పుడుని, ఏలే రాజ్యాల కొరకు ఏగుతాను ఇప్పుడునే, నేను దరువుని నడిపించే దరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని.
దాంట్లో ఒక లైన్ అనుకుంటాం అనమాట. ఇలలో నా కలలు నడువ నలిగినట్టి బాటని. చాలా కళలు ఉద్భవించినాయి, కానీ ఈ డప్పు దరువు అక్కడనే ఏనో మారుమూల ప్రాంతాల ఊరవతల విసిరివేయబడ్డ గల్లీ కాలనీలో వాడకట్టులో ఈ డప్పు ఇంకా అట్లనే ఉన్నది. ఇలలోన కలలు నడువ నలిగినట్టి బాటని నేడు రవతల విలపించే డప్పు తల్లి కన్న ధ్వనిని. శబ్దం అట్లా ఆ డప్పు గురించి, దాని యొక్క లక్ష్యం గురించి, ఏలే రాజ్యాల కోసం ఏగాల డప్పు కానీ ఇంకా అడుక్కునే కళలాగా ఉండొద్దు, ఆత్మగౌరవ కళలాగా ఉండాలి అన్నట్టు ఒక నినాదాలు కొటేషన్ కూడా రాసుకొని ఆ రోజు డిగ్రీ చదువుల రోజుల్లో ఆ మొదటి సభలోనే ఇవన్నీ పాడుకొని మాట్లాడుకున్న సందర్భం చాలా బాగా ఇప్పటికి గుర్తుకొస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. ఆనందం కదా. అంటే ఈ దరువు అనేది లేకుంటే అలల ఎల్లన్నగానో ఉప్పెన ఎల్లన్నగానో మారేవారు కదా. దరువు ఎల్లన్నే బాగుంది అనమాట. దరువు అనేది మీరు చెప్తే ఆ రిధము అదంతా సౌండే దరువు సౌండ్. ఉప్పెన అలలు ఏం లేదు చెప్ప ఉంటుంది. ఉప్పెన ఎల్లన్న అలలు ఎల్లన్న అనేది అలా అనేది అలా ఆల్చి అలా పడిపోతుంటాయి. దరువు అనేది లేస్తుంటుంది శబ్దం, అందరికి ఒక ఉత్ప్రేరకంగా ఉంటుంది. ఉప్పెన అనేది ముంచెత్తుతుంది, ముంచే ఎల్లన్న అనేసి ఇట్లా సరదాగా వచ్చేటివి అనమాట. ఏదో మంచి నిర్ణయం తీసుకుని